హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీలో ఉన్నటువంటి డ్వాక్రా సంఘాల మహిళలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 2 పథకాలను విడుదల చేయబోతున్నారు. అయితే ఆ పథకాలు ఏంటి? వీటి ద్వారా ఏ విధమైనటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి అన్న వివరాల గురించి ఈ వీడియోలో మీకు క్లియర్‌గా చెప్తాను. అలాగే చాలామంది మహిళలు ఆడబిడ్డ నిధి పథకం గురించి అయితే అడుగుతూ ఉన్నారనమాట. కూటమి ప్రభుత్వము అమల్లోకి వచ్చాక ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని మేనిఫెస్టోలో తీసుకువచ్చారా కానీ ఇంతవరకు అమల్లోకి తీసుకురాలేదు. సో దీని ద్వారా ప్రతి నెల కూడా రూ. 1,500 చొప్పున 18 ఏండ్లు నిండి 50 ఏళ్ళు లోపల ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళకి కూడా బ్యాంకు అకౌంట్లోకి విడుదల చేస్తామని ఈ పథకాన్ని మేనిఫెస్టోలో తీసుకువచ్చారు. బట్ ఇంకా అమల్లోకి తీసుకురాలేదు. అయితే ఈ ఆడబిడ్డ నిధి పథకం గురించి సోషల్ మీడియాలో రకరకాలుగా చెప్తూ ఉన్నారు. మనకు ఈ ఆగస్టు 15 సందర్భంగా ఈ పథకాన్ని అమల్లోకి తీసుకువస్తారని చాలామంది కూడా అనుకుంటున్నారు. అయితే ఈ ఆగస్టు 15 సందర్భంగా అమల్లోకి వస్తుందా? లేదా? ఈ పథకం ఎప్పుడు విడుదలవుతుంది? అన్న విషయం గురించి మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను. ఎందుకంటే చాలామంది కూడా ఈ ఆడబిడ్డ నిధి పథకం కోసమైతే ఎదురు చూస్తున్నారు కాబట్టి. ఓకేనా? సో మీరందరూ వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను అక్కడ కూడా రెస్పాండ్ అయితే అవుతాను. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసేయండి. మీరెన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి మన వీడియోని రికమెండ్ చేస్తుంది. ఛానల్‌ని ఫస్ట్ టైం చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే, సో మనకు రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా సంఘాల మహిళలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 2 పథకాలను విడుదల చేయబోతున్నారు. సో వీటి గురించి తెలుసుకునే ముందుగా ఫస్టు ఆడబిడ్డ నిధి పథకం గురించి అయితే తెలుసుకుందాం. ఓకేనా? సో తప్పకుండా నేను మీకు ఈ వీడియోలో దీని గురించి చెప్పాల్సిందే. ఎందుకంటే చాలామంది కూడా ఈ పథకం గురించి అడుగుతూ ఉన్నారు. అలాగే ఈ పథకం గురించి సోషల్ మీడియా కూడా పలానా తేదీలన ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అనేది విడుదల అవుతుంది అని రకరకాలుగా కూడా పోస్టులు అనేటువంటివి వస్తున్నాయి. కాబట్టి నేను మీకు ఈ వీడియోలో ఒక క్లారిటీ అనేది అయితే ఇస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఈ ఆడబిడ్డ నిధి పథకం అనేది ఈ ఆగస్టు 15 సందర్భంగా విడుదల కావడం లేదు. ఇక్కడికి క్లియర్. ఓకేనా? సో ఇది మనకు మేనిఫెస్టోలో తీసుకొచ్చారే కానీ ఇంతవరకు కూడా అమల్లోకి రాలేదు. బట్ మనకు ఈ పథకానికి సంబంధించి బడ్జెట్ అనేది కేటాయింపు చేస్తున్నారు. 3,300 కోట్ల రూపాయలను పర్టికులర్‌గా ఈ ఆడబిడ్డ నిధి పథకం కోసమే బడ్జెట్‌ను కూడా ప్రిపేర్ చేస్తున్నారే కానీ, బట్ దీనికి సంబంధించిన తేదీలు ఎటువంటివి ఇంకా కూడా మనకు అనౌన్స్ చేయలేదు ప్రభుత్వం. సో ప్రస్తుతానికి ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏమీ కూడా లేవు. మీరు కూడా నమ్మొద్దు. సో మీకు మన ఛానల్ నుంచి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తూ ఉన్నాను. సో ఇది మీకు చెప్పాలని ఈ వీడియోలో ఆడబిడ్డ నిధి పథకం ఎప్పుడు అని థంబ్‌నెయిల్‌లో క్వెషన్ మార్క్ లాగా పెట్టాను. ఓకేనా? దీని మీద మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో అడగండి. సో ప్రస్తుతానికైతే మనకు ఈ పథకానికి సంబంధించిన విడుదల తేదీలు కావచ్చు, ఎప్పుడు విడుదల చేస్తారు అని కూడా ఏమీ కూడా సమాచారం అనేది లేదు. ఎస్పెషల్లీ ఈ ఆగస్టు 15 కానుకగా అస్సలైతే విడుదల చేయడం లేదు. ఇక్కడికి క్లియర్. నెక్స్ట్ ఇకపోతే డ్వాక్రా సంఘాల మహిళలకు 2 పథకాలు విడుదల కాబోతున్నాయని చెప్పాను కదా! సో అదొచ్చేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా సంఘాలలో ఉన్నటువంటి మహిళలకు దాదాపుగా ఒక గ్రూప్‌కొచ్చేసి 20,00,000 రూపాయలు వడ్డీ లేని లోన్స్ అనేటువంటి వాటిని అందించబోతున్నారు. సో అయితే ఈ యొక్క 20,00,000 రూపాయల లోన్స్ అనేటువంటివి ఎవరెవరికి వస్తాయి? మీరు ఈ లోన్స్ పొందాలి అంటే ఏ అధికారిని సంప్రదించాలి? ఎలా అప్రూవల్ పెట్టుకోవాలి? అన్న వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకేనా? సో ఈ యొక్క 20,00,000 రూపాయలు లోన్స్ అనేటువంటివి ముఖ్యంగా ఏ గ్రూప్‌లకు వస్తాయి అంటే, ఇప్పుడు మీరు ఇంతకుముందు తీసుకున్నటువంటి లోన్స్ ఏవైతే ఉంటాయో, సో వాటిని సక్రమంగా అనగా సకాలంలో చెల్లిస్తూ ఏ విధమైనటువంటి లోన్ కూడా పెండింగ్‌లో లేకుండా క్లియర్ చేసుకున్నటువంటి గ్రూపులు ఏవైతే ఉంటాయో, ఆ గ్రూపులకు మాత్రమే 20,00,000 రూపాయల లోన్ అనేది వస్తుంది. సో ఇదివరకు తీసుకున్నటువంటి ఏ లోను కూడా మీరు
పెండింగ్‌లో పెట్టుకొని ఉండకూడదు. గ్రూప్‌లో ఉన్నటువంటి 10 మంది సభ్యులుంటే 10 మంది, 11 మంది సభ్యులుంటే 11 మంది కూడా పెండింగ్‌లో పెట్టుకొని ఉండకూడదు. మొత్తం కూడా క్లియర్ చేసుకొని ఉండాలి. సో, అలాగా ఇదివరకు ఉన్నటువంటి లోన్స్ క్లియర్ చేసుకున్నటువంటి గ్రూప్‌లో ఉన్నటువంటి సభ్యులకు మాత్రమే 20,00,000 రూపాయల లోను వస్తుంది. ఇది ఒక గ్రూప్‌కనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్‌గా గ్రూప్‌లో 10 మంది సభ్యులు ఉన్నారనుకోండి. ఒక్కొక్క సభ్యురాలికి 2,00,000 రూపాయల చొప్పున అయితే లోన్ అనేది అందుతుంది. మీరు గనుక 20,00,000 రూపాయలకి అప్రూవల్ పెట్టుకుంటే లోన్ కోసం. సో, వీటిని రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు ఆగస్టు 15 సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అందచేయబోతున్నారు. మీకు ఇంకా ఈ లోన్స్ ఏమన్నా పెండింగ్‌లో ఉన్నట్లయితే వాటన్నిటిని కూడా క్లియర్ చేసుకోండి. క్లియర్ చేసుకున్నాక ఈ 20,00,000 రూపాయల లోన్‌కు అప్రూవల్ పెట్టుకోండి తప్పకుండా. సో, అవి క్లియర్ చేసుకుంటేనే మీరు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. సో, మనకు ఈ శ్రీనిధి ఉన్నతి లోన్స్ కిందైతే వీటినైతే డ్వాక్రా సంఘంలో ఉన్నటువంటి మహిళలకు అందచేస్తూ ఉన్నారు. ఓకేనా? ఇక మీరు ఈ లోన్‌కు అప్రూవల్ పెట్టుకోవాలి అంటే ఏ అధికారులను కలవంటే, సో, మీకు పై అధికారులు ఉంటారు కదా! మీ గ్రూప్‌లకు సంబంధించి విఓఏ, సీసీ అధికారులు వాళ్ళను సంప్రదించండి. వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా అడుగుతారు. ఆ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా మీరు సబ్మిట్ చేసి మీ గ్రూపు లీడర్ ఎవరైతే ఉన్నారో ఆ గ్రూప్ లీడరు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి వాటన్నిటిని కూడా సబ్మిట్ చేసేస్తే ఆ లోన్ అప్రూవల్ అవ్వడానికి 1 నెల లేదా 2 నెలలు టైం అయితే పడుతుంది. దాని తర్వాత మీరు అప్లై చేసుకున్నటువంటి 20,00,000 లోన్ అనేది బ్యాంకు అకౌంట్‌లోకి అయితే జమ చేస్తారు. సో, దాన్ని తీసుకొచ్చుకొని మీరు గ్రూప్‌లో ఎంతమంది ఉంటే అంతమంది తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో, ఇది ప్రాసెస్. ఓకేనా? సో, మళ్ళా చెప్తున్నాను. పెండింగ్‌లో ఏం లోన్స్ లేకుండా ఉన్నటువంటి గ్రూపులకు మాత్రమే సక్రమంగా సకాలంలో పే చేస్తున్నటువంటి గ్రూపులకు మాత్రమే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో, వాళ్ళకు మాత్రమే ఫస్టు ఈ లోన్స్ అనేటువంటివి అందుతాయన్నమాట. ఇది ఒక పథకం అనమాట. అలాగే మహిళలకే సో, డ్వాక్రా సంఘంలో మోస్ట్‌లీ అందరూ మహిళలు కూడా ఉన్నారు ఇప్పుడు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు. అలాగే బీసీ, ఓసీ కేటగిరీలో వాళ్ళు కూడా ఉన్నారు. బట్ మహిళలకు ముఖ్యంగా డ్వాక్రా సంఘంలో ఉన్నటువంటి మహిళలకే ఈ నెల 30వ తారీఖున తల్లికి వందనం పథకం కింద 13,000 రూపాయలను రెండవ ఇన్‌స్టాల్‌మెంట్ కింద రిలీజ్ చేయబోతున్నారు. సో, ఆల్రెడీ మొదటి ఇన్‌స్టాల్‌మెంట్ కింద గత నెల 22వ తారీఖున విడుదల చేశారు. ఇప్పుడు రెండవ ఇన్‌స్టాల్‌మెంట్‌ని రిలీజ్ చేస్తున్నారు. ఇందులో వచ్చేసి ఫస్ట్ క్లాస్ కొత్తగా జాయిన్ అయినటువంటి వాళ్ళకు, ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ కొత్తగా జాయిన్ అయినటువంటి వాళ్ళకు, అలాగే ఫిర్యాదులు ఎవరైతే పెట్టుకొని ఉంటారో అంటే ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్‌లో డబ్బులు పడినటువంటి వాళ్ళు ఫిర్యాదులు పెట్టుకుంటారు కదా! సో, అలాగే ఫిర్యాదులు పెట్టుకున్నటువంటి వాళ్ళకు మాత్రమే ఈ 30వ తారీఖున 13,000 రూపాయలనేది రిలీజ్ చేయబోతున్నారు. ఇది రెండవ పథకంగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి రెండో విడతకు సంబంధించిన ఎలిజిబుల్ లిస్టులు మనకు ముందు రోజుల్లో అప్డేట్ అవుతాయి. నేను తప్పకుండా మన ఛానల్ నుంచి ఎప్పటికప్పుడు ఇన్ఫార్మ్ అయితే చేస్తూ ఉంటాను. సో, ఫైనల్‌గా ఇవి 2 పథకాలు. సో, డ్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా సరే మన ఛానల్ నుంచి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాను. రెగ్యులర్‌గా మన ఛానల్‌ని ఫాలో అప్ చేస్తున్నాను గైస్. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసేయండి. మరొక ఇంపార్టెంట్ అప్డేట్‌తో మీ ముందుకైతే వస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.